టాక్ పోయిందిరా బాబు అని చెప్పేసి అందరూ దండం పెట్టుకుంటే ఇప్పుడు తాజాగా రీల్స్ అనేవి ప్రాణాలు తీస్తూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యన ఒక రీల్ చూశాను. ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద, ఒక అమ్మాయి భుజాల మీద ఇంకొక అమ్మాయి ఎక్కి సమ్మర్ సాల్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటే అది పొరపాటున మిస్ఫైర్ అయ్యి ఆ అమ్మాయి దడేల్మని ఆ రోడ్డు పైన పడిపోయింది. నడుములు నడవలేని పరిస్థితులు ఏర్పడిపోయింది. ఇలాంటి రిస్కీ రీల్స్ యూత్ ఎందుకు చేస్తారనే విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. రీల్స్ 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 అస్సలు మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినా లేకుంటే యూట్యూబ్ ఓపెన్ చేసినా రీల్స్ షార్ట్స్ పేరుతో నానా రకాల విన్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఏమో అంగాంగ ప్రదర్శన చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో రిస్కీ షార్ట్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో విచిత్రమైన వేషాలు వేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు అసలు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే ఫస్ట్ ఎందుకంటే ఇన్స్టెంట్ రికగ్నిషన్, ఇన్స్టెంట్ ఐడెంటిటీ, ఇన్స్టెంట్ రికగ్నిషన్, ఇన్స్టెంట్ ఫేమ్. ఎందుకంటే మనకు మామూలుగా ఒక మనిషి ఒక గుర్తింపు రావాలి అంటే కొంతకాలం పడుతుంది. సపోజ్ నేను ఒక సైకాలజిస్ట్, నాకు గుర్తింపు రావడానికి ఒక దశాబ్ద కాలం పడితే నేను దశాబ్ద కాలం పాటు వివిధ పత్రికల్లో రాస్తూ టీవీల్లో మాట్లాడుతూ ఇలా చేస్తూ ఉంటే ఒక సైకాలజిస్ట్ నాకు ఒక గుర్తింపు వచ్చింది. 10 ఏళ్ల కాలం పట్టింది. కానీ ఈ రోజు ఒక మామూలు యూట్యూబర్కి ఒక్క రీల్ వైరల్ అయితే చాలు, వాళ్ళకు గుర్తింపు వచ్చేస్తుంది, విపరీతమైన ఫేమ్ వచ్చేస్తుంది. ఎలాంటి ఫేమ్ వస్తుందంటే అటువంటి వాళ్ళని పిలిచి టీవీ స్టూడియోలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో ఏమవుతుంది, ఎప్పుడైతే ఇలాంటి ఇన్స్టెంట్ ఫేమ్ వస్తుందో ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు విపరీతమైన రీల్స్ చేస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ అని లేదు, యూత్ అని లేదు, అక్కడికి హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్, ముసలి వాళ్ళు కూడా రీల్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి రీల్స్ వల్ల ఏమవుతుంది? సరే గుర్తింపు వస్తుంది, ఏంటి సార్ దానివల్ల ఏంటి అనుకోవచ్చు. ఇది ఒక రివార్డ్ సిస్టమ్. అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక రీల్ చేసి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారో వెంటనే దానికి లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా రివార్డ్ చేస్తాయి. అంటే మీకు ఒక బహుమానం అన్నమాట. రివార్డ్ ఇస్తాయి. ఏమని? నీకు ఒక గుర్తింపు లాంటి రివార్డ్ ఇస్తాయి. ఎప్పుడైతే ఈ రివార్డ్ మనకు అందుతుందో మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంతే కదా, ప్రతి మనిషి గుర్తింపు కోరుకుంటాడు. మీరైనా, నేనైనా, ఒక స్టూడెంట్ అయినా, ఒక హౌస్ వైఫ్ అయినా, ఒక వ్యాపారి అయినా, ఒక ఉద్యోగైనా, ఎవరైనా గుర్తింపు కోరుకుంటాడు. ఎవరి దగ్గర నుంచి కోరుకుంటారు? పిల్లలు అయితే పేరెంట్స్ దగ్గర నుంచి కోరుకుంటారు, స్టూడెంట్ అయితే టీచర్ దగ్గర నుంచి కోరుకుంటాడు, భార్య భర్త దగ్గర నుంచి కోరుకుంటుంది, భర్త భార్య దగ్గర నుంచి కోరుకుంటాడు, ఎంప్లాయీ బాస్ దగ్గర నుంచి కోరుకుంటాడు. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తింపు కోరుకుంటారు. ఇప్పుడు వీళ్ళెవరితోనూ సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి సులువైన మార్గం రీల్స్. ఒక రీల్ చేస్తే, రీల్స్ చేస్తూ ఉంటే ఏదో ఒక రీల్ వైరల్ అవుతుంది, మనకు కావాల్సిన గుర్తింపు వచ్చేస్తుంది, ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది, రికగ్నిషన్ వచ్చేస్తుంది, ఫేమ్ వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. దీనికోసమే ఈ రివార్డ్ సిస్టమ్ ఎప్పుడైతే ఈ గుర్తింపు వస్తుందో ఆ మాయలో పడిపోతారు. ఈ రివార్డ్ ఏమవుతుంది, ఆ రీల్కి లైక్ రాగానే, షేర్ రాగానే బ్రెయిన్ లోపల డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ రిలీజ్ అయినప్పుడు మనకు ఒక హై వస్తుంది, మనకు హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒక రీల్ చేయాలి, ఆ హై మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒక రీల్ చేయాలి. ఇలాగా ఆ డోపమైన్ యొక్క సైకిల్లో మనం ఇరుక్కుపోతాం. ఇది ఎలాంటిదంటే సీట్ దగ్గర అలవాటున్న వాళ్ళకి ఏంటి, ఒక సీట్ తగ్గగానే ఒక అనిపిస్తుంది. మళ్ళీ ఒక అరగంటకి మళ్ళీ లోపల బ్రెయిన్ లోపల నికోటిన్, సిగరెట్లో నికోటిన్ ఉంటుంది. ఆ నికోటిన్ మళ్ళీ డోస్ అడుగుతుందన్నమాట. నాకు వెయ్యి, ఇంకో డోసే అంటుంది. డోస్ వేయలేదు అనుకో చిరాకు వచ్చేస్తుంది. ఆ డోస్ పడకపోతే, సీట్ తాగకపోతే చిరాకు వచ్చేస్తుంది. అవతల విసురుకుంటారు. అందుకని మళ్ళీ అరగంటకో గంటకో బయటకు వెళ్ళి వాళ్ళు ఇంకో దమ్ము కొట్టేస్తారు. అంటే దే గాట్ అడిక్టెడ్ టు నికోటిన్. మందు కొట్టేవాళ్ళు ఏం చేస్తారు? ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతారు. ప్యాకెట్ ఆడేవాళ్ళు గ్యాంబ్లింగ్కి అడిక్ట్ అవుతారు. సిమిలర్గానే ఈ రీల్స్ చేసేవాళ్ళు డోపమైన్కి అడిక్ట్ అవుతారు. అడిక్ట్ అయ్యి ఆ డోపమైన్ షార్ట్స్ కోసము మళ్ళీ రీల్స్ చేస్తూ ఉంటారు. సరే, కొంతమంది రీల్స్ మంచిగా డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, కొంతమంది సరదాగా మ్యాజిక్లు చేస్తారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఏదో సైకాలజీ సంబంధించి రీల్స్ చేసుకుంటూ ఉంటాను, ఇది మంచిదే. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది రిస్కీ రీల్స్ చేస్తూ ఉన్నారు. ట్రైన్లో ఒక చేత్తో అలా వెళ్ళిపోతూ రీల్స్ చేయటము, ట్రైన్లో వెళ్తూ ట్రైన్ పక్కన ఉన్న ట్రాక్ పైన దానిపైన స్టెప్లు వేసుకుంటూ రీల్స్ చేయటము. సో ఇంకొకటి మొన్న ఈ మధ్య చూశాను, ఒక అమ్మాయి బిల్డింగ్ పై నుంచి ఒక చెయ్యి పట్టుకొని కిందకి వేలాడబడింది. అంటే ఆ చెయ్యి కనుక జారిపోతే అంతే ఫట్. ఎందుకు ఇలాంటి రిస్కీ చేస్తారంటే సాధారణంగా యూత్లో ఈ రిస్కీ బిహేవియర్ ఉంటుంది. ఏది వద్దంటారో అది చేస్తారు, అడ్వెంచర్గా తీసుకుంటారు దాన్ని వాళ్ళు.
అడ్వెంచర్, అది వాళ్ళకు ఒక సాహసం. సాహసం శ్వాసగా ఎందుకంటే తమ శక్తిని ప్రూవ్ చేసుకోవడం కోసం, తమ ఎంత రిస్క్ చేయగలరో ప్రూవ్ చేసుకోవడం కోసం, సోషల్ అప్రూవల్ కోసం, పీర్ గ్రూప్ అప్రూవల్ కోసం, పీర్ గ్రూప్ రికగ్నిషన్ కోసం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. మొన్న మధ్య ఒక వీడియో వచ్చింది, ఒక కుర్రాడు ఆత్మహత్య ఉరి ఎలా వేసుకుంటారో చూపించాలని చెప్పేసి ఫ్రిడ్జ్ పైన మొబైల్ ఫోన్ పెట్టి ఉరి ఒక రెడీ చేసుకొని చూపించే క్రమంలో ఉరి బిగుసుకుంది, ఇంట్లో ఎవరు లేరు, చనిపోయాడు. ఎందుకు? రిస్క్ అసెస్మెంట్ ఉండదు ఈ రీల్స్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ యూత్లో ఈ రిస్క్ అసెస్మెంట్ ఉండదు. ఈ ఎంత రిస్క్, ఇది ప్రాణాలు పోతాయా, రిస్క్ అసెస్మెంట్ లేకుండా చేస్తూ ఉంటారు. మరి ఏం చేయాలి, దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? కేవలం ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, పేరెంట్స్ కంట్రోల్ చేయాలి. పేరెంట్స్ కంట్రోల్ ఎందుకు చేయాలి? ఎందుకంటే మన పిల్లలు రీల్స్ చేద్దాం నేను చెప్పడంలో, టాలెంట్ ప్రదర్శించుకోవడం కోసం రీల్స్ చేయడం తప్పు లేదు, కానీ ప్రాణాలు పణంగా పెట్టి రీల్స్ చేయమాకండి. బైక్ పైన స్టంట్స్ చేయటము, ఎక్స్ట్రీమ్ డేంజరస్ స్టంట్స్ చేయటము, ఎక్స్ట్రీమ్ డేంజరస్ స్పీడ్స్ చేయటము, అవి మనము టీవీల్లోనూ షోస్లోనూ వాటిలో చేస్తాం. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని చేస్తారు, కింద నెట్ అది పెట్టుకొని, లేకుంటే నడుముకు తాడు కట్టుకొని ఏవో చేస్తారు. ఇక్కడ అలాంటివి ఏమీ లేకుండా చేసినట్టు మీ ప్రాణాల మీదకి వస్తుంది. సో పేరెంట్స్ కంట్రోల్ చేయాలి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీ గుర్తింపు కంటే కూడా మీ ప్రాణం ముఖ్యమైన విషయం తెలుసుకోండి. సో ఈ డోపమైన్ మాయలో పడి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. డోపమైన్ ఎలా సంపాదించుకోవచ్చు? ఇలా చేయకుండా కూడా సంపాదించుకోవచ్చు. ఎలాగా? మీరు గేమ్స్ ఆడండి, బుక్స్ చదవండి, మంచి మూవీస్ చూడండి, అలాగ బయట నేచర్లోకి వెళ్ళండి, మంచి మ్యూజిక్ వినండి, ఓకే, ఎవరికైనా సహాయం చేయండి. మంచి పని ఏది చేసినా కానీ డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో అలాంటి పనులు చేయటం ఆపేసి ఇలాంటి షార్ట్ టర్మ్, అంటే ఇన్స్టెంట్ ఫేమ్ కావాలి, ఇన్స్టెంట్ రివార్డ్ కావాలనే ఉద్దేశంతో ఆ మాయలో కనుక మీరు పడ్డారంటే మీ ప్రాణాల మీదకి వస్తుంది. సో ఆ పని మాత్రం చేయకండి. దయచేసి రీల్స్ని మీకు టాలెంట్ ప్రదర్శించడానికి ఉపయోగించుకోండి, అంతే తప్ప ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నా విజ్ఞప్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా యూత్ కనుక మీ ఇంట్లో ఉంటే, మీ గ్రూప్లో ఉంటే, మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి ఈ వీడియో చూపించండి, ఫార్వర్డ్ చేయండి, ఓకే. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నమస్తే.